నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉన్నది, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇటీవల చాలా వరకు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కడం కావచ్చు, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఏందని చెప్పేసి చూస్తే పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అంటే తెలంగాణలోని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, తెలంగాణకు నన్ను ఎందుకు రానియరు, తెలంగాణకు రానియమని మాట్లాడుతున్నారట, తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగీరా అని చెప్పేసి మాట్లాడడంతో ఇక తెలంగాణ మొత్తం బగ్గుమంటున్నది. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, అట్లా ఎట్లా అంటావు నువ్వు అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడతా ఉన్నారు. మరోపక్క జనసేన నాయకులు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి తెలంగాణ వాదులను విమర్శించినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే తెలంగాణలో మరొక ఉద్యమం రాబోతా ఉన్నదా, మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఉన్నదా, ఆంధ్ర నాయకుల పెత్తనం మళ్ళీ తెలంగాణలో ఎందుకని చెప్పేసి ఇట్లా రకరకాల వాదనలు అయితే దీని మీద వినిపిస్తూ ఉన్నాయి. మాట్లాడదాం ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళా నేతలు ఉన్నారు. వారితో మాట్లాడి మరి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, తెలంగాణ మీ అయ్యే జాగిర్ అని చెప్పేసి అంటున్నాడు. సో తెలంగాణకు అసలు పవన్ కళ్యాణ్ రావద్దా, మీ అభిప్రాయం ఏంది? మేము రావద్దని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే వాడు 6 రంగులు వేసి 6 వేషాలు వేసినాడు. ఫస్ట్ వాడు అవులగాడు. ఎందుకంటే వాడు అయ్య జాగిరి అన్నప్పుడు, అరే నీ అయ్య జాగిరా, మేము 60 ఏళ్ళ పోరాటంలో బలిదానాలు చేసుకొని పోరాటాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే 108 దేశాలతో సమానం, సిరి సంపత్తులు ఉన్న దేశం రాష్ట్రం ఇది, భారతదేశంలోని ప్రపంచ దేశంలోని. అట్లా యుద్ధాలు చేసి, లేదా నీ ఆంధ్రోడు ఎవడన్నా బలిదానాలు చేసిండ్రా, నీ అయ్యే బలిదానం చేసిండ్రా తెలంగాణ కోసం, నీ ఇంట్లో ఎవడన్నా బలిదానం చేసిండ్రా, లేదా నువ్వు తెలంగాణ ఉద్యమాల్లో నువ్వు పాల్గొన్నావా, తెలంగాణ కోసం నువ్వేమన్నా త్యాగం చేసినావా? నువ్వు గద్దరన్న కారు కొనిచ్చిన, అరే హౌలే గద్దరన్న గోర్ కట్ చేసి పడేసినంత కాదురా నువ్వు, నీ కారణంగా నీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి నువ్వు విమర్శించేటప్పుడు జాగ్రత్త, గొంతు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎస్, మా అయ్య జాగిరి, మా జాగిరి, మా తాతల జాగిరి, ముత్తాత జాగిరి, మా తరతరాల జాగిరి మేము సంపాదించి పెట్టినాం. ఇక్కడ ఉద్యమాలు చేసి మా ఆత్మ బలిదానాలు 2000 మంది తొలి దశ మలి దశలో ఇప్పుడు కూడా మేము బలిదానాలతో కూడిన రక్తం ముద్దతో ఏర్పడిన తెలంగాణ. ఎస్, మా అయ్య జాగిరి కొడుకు ఒకటే చెప్తున్నాం, ఆంధ్రోళ్ళ విగ్రహాలు ఒక్కటి పెట్టనీయం, ఇక్కడ ఉన్న విగ్రహాలే హుస్సేన్ సాగర్లో పడేస్తాం. మళ్ళీ ఒక పోరాటానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఎవ్వరు ప్రెస్ మీటింగ్ పెట్టి మా తెలంగాణ రెచ్చగొడితే మాకు అవగాహన లేకుంటలేము. మాకు యుద్ధాలు చేయడం అని ఏం తక్కువ కాదు. ఇక్కడ మాకు సాకలైలమ్మ వారసులము, ఝాన్సీ రుద్రమ్మదేవి వారసులము, సమ్మక్క సారక్క వారసులము, ఎల్లవ మల్లవ మైసవ పోషవ రకరకాల జాతుల నుండి కూడుకున్న ఏరులైన రక్తంతో మమ్మల్ని జన్మనెత్తిన నేల ఇది. నువ్వేం కొత్తగా చరిత్ర నేర్పే అవసరం లేదు మాకు. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ మద్రాసు నుండి బతకనీకి వచ్చి నువ్వు ఆంధ్రాలో పెత్తనం చేస్తా, అరే నీ ఇల్లు ఇక్కడ ఉన్నది, నువ్వు రాపో, కానీ నీ అయ్య జాగిరా, నీ అవ్వ జాగిరా అంటే మేము ఇంకో రకంగా మాట్లాడతాం. మరి నీ అయ్యవాడు, మరి నీకు అయ్యాడు ఉన్నాడేమో, ఇక్కడ ఎవడన్నా ఉన్నాడేమో, అందుకే వస్తా అని మాట్లాడతాను. నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టేది మేము కూడా అంటున్నాం. ఓయి స్టూడెంట్ 9 తారీఖు అమరావతిలో ప్రెస్ మీటింగ్ పెడుతుంది. ఆ ప్రెస్ మీటింగ్ మేము పోతాం, మేము కూడా ప్రెస్ మీటింగ్ పెడతాం. మాకు కూడా హక్కు ఉంది భారతదేశంలో, మేము కూడా ప్రెస్ మీటింగ్ పెడతాం. కానీ మేము అవమానపరిచే విధంగా మా వాళ్ళు ఎవరు మాట్లాడలే. కానీ ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణకు సంబంధించి కొండగట్టుకు నిధులు తీసుకొచ్చిండు, ఆయన సొంత నిధులే ఇచ్చిండు. సో ఆయన గతంలో కూడా తెలంగాణ కొంత సపోర్ట్ చేసిండు. అట్లనే కాకుండా ఒక ఇంటర్వ్యూలో నిన్న మొన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనేదానికంటే ముందే తెలంగాణ ఏర్పడిన నాకేం ఇబ్బంది లేదు, భారతదేశంలోనే ఉంటుంది కదా, కాకపోతే తెలుగు రాష్ట్రాలకు విడిపోతాం కావచ్చు, నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి మాట్లాడిండు. సో మరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చూస్తలేరు, మీరు వాళ్ళ వ్యతిరేకంగా ఎందుకు చూస్తున్నారు? మేము ఒకటే అంటున్నాము, తెలంగాణ విడిపోతే 11 రోజులు తినలేదు. ఇక్కడ నీది కోడి చెరువు నువ్వు కబ్జా చేసినావు, నీవన్నీ గుట్టలు బయట పెడతాం, మేము పెట్టమని కాదు. నువ్వు ఇవాళ నువ్వు కొండగట్టుకి ఇచ్చినావంటే నీ భక్తితో నువ్వు ఇచ్చుకున్నావు. ఎవడు ఇయ్యమని నిన్ను చిప్పబట్టుకొని నీ రాష్ట్రానికి రాలే, నీ ఇంటి ముందుకు రాలే మా తెలంగాణ ప్రజలు. నీకు అహంకారం బ్లాక్ మనీ నుండి ఇచ్చినావు, అది ఎక్కడ బయట పడుతుందని నువ్వు తెచ్చిచ్చినావు. కానీ మా దేవునికి మా తెలంగాణకు రాని ఎవ్వరికి మా తెలంగాణ ప్రజలు అడగలేదు, ఏది అడగలేదు. అడగకుండా ఇప్పుడు మా వల్ల నువ్వు సంపాదించిన పేరు తెచ్చుకున్నావు, అది నువ్వు పొడగొట్టుకుంటున్నావు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు ఉన్నారు, నేను కూడా అభిమానే. కానీ అహంకారం మాటలు మాట్లాడితే ఎడమ చెప్పుతోని కొట్టుడు ఖాయం, ఎడమ చెప్పుతోని కొట్టుడు ఖాయం. నువ్వు పరట్టాల రవితోని పోల్చుకొని ఇక్కడ మాట్లాడితే నీ గుండు చేపించుకొని గోన సంచిలో ఊరేగించిన సంగతి మర్చిపోయినావు బిడ్డ.
నీ రౌడీజం, నీ దాదాగిరి నీ విజయవాడలో, నీ ఆంధ్రాలో వెళ్తుంది. నా తెలంగాణలో ఇది పోరాట గడ్డ, ఎవరైనా ఆదరించి అద్దుకునే ఏరియా. తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవం, ఎవరినైనా ప్రేమిస్తుంది, ఎవరికైనా సాయం చేస్తుంది. ఒక పెద్ద నిన్న మొన్న వీడియోలో వైరస్ అవుతుంది. ఆ రోజు మద్రాసు నుండి ఎల్లగొడితే తట్టబుట్ట జారుకొని వస్తే ఇవి తెలంగాణ ప్రజలు ఆదుకున్నారు. అది నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోయి మాట్లాడు. నీకు చరిత్ర తెలియదు. ఇంటర్ 10 సార్లు ఫెయిల్ అయినావు, 10th 20 సార్లు ఫెయిల్ అయినావు. నువ్వు నీ సంసారం చక్కగా చేయనీకి చేత కాదు. నువ్వు సన్నాశేషాలు వేసి ఇక్కడ మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఊరుకోరు. ఖబర్దార్ నా బిడ్డ. మేము కూడా అమరావతిలో 9వ తారీఖు ప్రెస్ మీటింగ్ పెడతాం. మాదేందో మేము మహిళలమే ఎక్కువ శాతం పెట్టాలని ఆలోచన ఉన్నాం. నువ్వు నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నీ అయ్యేదో నీ అబ్బేదో నువ్వు చూసుకో బిడ్డ. నీ అయ్యే జాగ్రత్త అన్న భాష వెనక తీసుకోవాలని నేను ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. అంటే మీరు మహిళా నాయకులే కాబట్టి మీరు కూడా చెప్పండి మేడం. సో కొంతమంది అంటే ఆ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినట్టు కొంతమంది మహిళల మీద, వాళ్ళు ఇదే జనసేన నాయకులు కావచ్చు, ఇది ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది యువకులు, మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. చంపేస్తాం, బెదిరిస్తాం, ఇక అట్లా ఇట్లా చెప్పరాని పదాలు వాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా. సో వాళ్ళందరి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రంలో భయపడే నాయకులు ఎవ్వరు లేరు మన తెలంగాణలో. ఒక 60 సంవత్సరాల నుంచి పోరాడి తెచ్చుకొని తెలంగాణ ఇప్పుడు గద్దలు కాకులు దనకపోతా అంటే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. ఏదో బతుకుమని భిక్షనిచ్చినాం మేము ఎవరికైనా. ఒకప్పుడు మా కేసీఆర్ బాపు చిన్న చిన్న నాయకులుండి అయ్యో ఆంధ్రలో నెల్లగొట్టాలంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఎవరిని నెల్లగొట్టద్దు, తల దాసుకుని హైదరాబాద్ మనది, ఎవరు వచ్చినా గంజిలీలు దాగే బతుకునివ్వాలి. మనం ఎక్కడో అక్కడ బతకాలి, వెళ్ళిపోయేటోళ్ళు ఎవ్వరు లేరు. మన హక్కులు మనం తెచ్చుకోవాలి, నిధులు నియమాలు తెచ్చుకోవాలంటే అదే మాట మీద నిలబడి చిన్న నుంచి పెద్ద వరకు మేము ఆ మాట కట్టుబందుబడి అదే పద్ధతిలో నడుస్తున్నాం 12 సంవత్సరాల నుంచి. ఈ రోజు వచ్చి 12 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఇప్పుడు నీ నచ్చి ఎలగబెడతా, నీ నచ్చి చేస్తా అంటే ఆయన అభిమానులైనా ఎవరైనా ఒప్పుకోరు. చేసేది ఆయన ఏం లేదు. ఇక్కడ మేము అన్నీ చేసుకున్నాం, ఆయన వచ్చి చేసేది ఏం లేదు. ఆడొక పోస్ట్ ఉంది కదా, అది చేసుకోమని. ఆడ చాలా జనాభా ఉంది కదా, అక్కడ ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా అక్కడ ఆయన నెరవేర్చుకుంటే చాలు. మాకు వచ్చి మాకేం చేసి మేము అడగలే కదా, రా అయ్యా మాకు పెట్టు, నువ్వు ఒక పోస్ట్ ఇస్తాం, మేము మా దగ్గరకు వచ్చి నువ్వు మా ప్రజలకు న్యాయం చేయి అన్నంత గొప్పోడు కాదు. ఆయన చేసేది మాకేం లేదు. ఇంకో మాట కూడా అడుగుతున్నారు తెలంగాణలో. ఇంకో మాట కూడా ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తుంటే ఎందుకు మీరు అంత భయపడుతున్నారు, ఆయన మీద ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న కేసీఆర్ మీద మాట్లాడతలేరు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మీద మాట్లాడతలేరు, ఒడ్లుగాను అని చెప్పి మాట్లాడతలేరు, కేవలం పవన్ కళ్యాణ్ అని ఎందుకు ఆయన అంత వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, ఇది ఆకలి రాజ్యంగా ఏర్పడింది. మేము వడ్ల కోసం పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. మా అభివృద్ధి కుంటిపడింది. మీ 12 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఒక్క అభివృద్ధి అవపడతలే. మొన్న రేవంత్ రెడ్డి అని ఆ విగ్రహం పెట్టకపోతే ఇంత లొల్లుండేనా తెలంగాణలో? ఆయన కూడా ఇప్పుడు సీఎం ఉండి ఆయన ఒక జెండా, ఇది కాంగ్రెస్ జెండా ఒకటి లేకుండా టీడీపీ జెండా పెట్టిండు. మాకు ఎన్టీ రామారావు అంటే అభిమానం. ఆయన మాకు జాతి పీతే మేము కూడా అనుకుంటాం. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మహిళలు అభివృద్ధి చెందినరు. ఒక క్రమశిక్షణ పార్టీలోనే మేము మెదిలినాం. అక్కడ నుండి మేము వచ్చిన వాళ్ళమే. మేము ఆయనను కాదంటలేం. ఉన్న విగ్రహాలు కాకుండా ఇంకా కొత్త విగ్రహం పెట్టి, కొత్త పొయ్యి పెట్టి, కొత్త లోల్లే పెట్టినట్టే కదా. నువ్వు అభివృద్ధి దశలో చెందాలి కానీ నువ్వు ఎవరితోనో మాట్లాడించి ఇక్కడ మీ పెత్తనం వెళ్తా అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఏం అభివృద్ధి చేస్తున్నావు? డ్రగ్స్ గంజాయిలో రోజు 100 మంది చచ్చిపోతారు పిల్లలు. ఒక స్కూళ్ళు, కాలేజీ అధిక ఫీజులతో వసూలు చేస్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు దీని మీద గొల్లలు పెడతాంటే మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో అర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తం దీనికి స్విచ్ పెట్టింది కూడా సగం రేవంత్ రెడ్డి అని మేము అనుకుంటున్నాం. ఫైనల్ గా జనసేన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? సరే, ఇప్పటిదాకా జరిగిపోయింది, ఇప్పటి నుంచి తెలంగాణకు వచ్చుడు ఖాయమే, ఇక్కడ పోరాటం చేసుడు ఖాయమే, పోటీ చేసుడు ఖాయమే అంటున్నాడు. స్వాగతిస్తారా మీరు? మేము వద్దని చెప్పమండి. ఆయనదైనా వేలుకొని, ఆయనదైనా చేసుకొని మాకు అభ్యంతరం ఏం లేదు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ మమ్మల్ని కించపరచొద్దని చెప్తున్నాం. ఆయనకు ఒకటే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఒక మహిళగా మా బీఆర్ఎస్ని కానీ మా సార్ని కానీ కించపరిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు, అడ్డుకునేదే, పోరాటం చేసేదే. మాకు కొత్త కాదు. రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం కానీ అడ్డుకునేది కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఒకరిని కించపరిచి మేము ఎదగాలంటే అది మేము ఒప్పుకోమండి. అదొకటే నేను చెప్తున్నాను. తెలంగాణలో పోటీ చేస్తాము వస్తామంటే మీ అయ్యా జాగిరి అన్నప్పుడు తెలంగాణ ప్రజలకు మొత్తము సారీ చెప్పి అడుగు పెట్టమని. వానికి బల్పు అహంకారం డబ్బు ఉంటే ఉండను. వాడు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే వాడు ఎలా ఉండాలి?
వానికి అసలు భాష వచ్చా మాటలు నీకు వచ్చా వాని అయ్యా జాగిరి అయితే రమ్మను ఇది మా అయ్యా జాగిరి మేము వద్దురా ఓ గాడిది తెలివిదక్క సన్నాసి చదువురాని సన్నాసి రాజ్యాంగం చదువుకోరా వాడు గాడిది అని చెప్తున్నాం మా అయ్యా జాగిరి కాబట్టి నువ్వు రాకురా అంటాను నీ అయ్యా జాగిరి అంటే తెలంగాణ అడుగు పెట్టమంటాను వాని అయ్యా జాగిరి అయితే అడుగు పెట్టమను మాకు ఆత్మగౌరవంతో మేము చెప్తున్నాం ఇది మా అయ్యా జాగిరి రావు రాకు అని చెప్తున్నాం. చూసినాం కదా మహిళా నాయకులు అందరూ కూడా భగవాన్ మనతో మహిళా నాయకులు ఒక్కరనే కాదు వాళ్ళు తెలంగాణ సమాజం అంతా కూడా ఇట్లానే మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా అంటాడు పవన్ కళ్యాణ్ మీ అమ్మాయి అయ్యా జాగిర్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడతాడు? సో రావచ్చు పోటీ చేయొచ్చు సరే దాన్ని ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు ఓట్లు వేస్తారా ఏరా అనేది తర్వాత విషయం. సో అంతేగాని వచ్చే ముందు నన్ను ఎట్లా రానియారు మీ తెలంగాణ మీ అయ్యా జాగిరా తెలంగాణ ఆంధ్ర విడిపోతే 11 రోజులైనా అన్నం తినలేదు అని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం సరికాదు. ఇంకోటి గద్దర్కు మీరు ఏదో కారు కొనిచ్చినామని చెప్తున్నారు కదా సో గద్దరు కాలి గోటికి కూడా మీరు సరిపోరు. గద్దర్ దగ్గరికి కేవలం పరిటాల రవి నుంచి థ్రెటనింగ్ మీకు ఉంది కాబట్టి ఆ రోజుల్లో దాని నుంచి కాపాడుకోవడానికే ఆ రోజు గద్దర్ని కలిసినటువంటి ఒక వార్త కూడా చక్కర్లు కొడతా ఉన్నది. సో ఏది ఏమైనా కూడా తెలంగాణలో జనసేన నాయకుడు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. సో ప్రాంతీయవాదం అని పెట్టుకొని పోతే మీరు రాబోయే రోజుల్లో వందే మాత్రం అని పాడరేమో జనగణమనని కూడా పాడరేమో అని చెప్పేసి ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేయడంతో ఇంకా రెచ్చిపోతా ఉన్నారు. ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఇదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది. అసలు రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టకపోతే ఈ లొల్లెంత ఉండకపోతుండే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోయాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఆడ విగ్రహం పెట్టి అన్ని టీడీపీ జెండాలు టీడీపీ కండువాలతోని అక్కడంతా కూడా చూపెట్టడంతో ఈ రాద్ధాంతమంతా జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాల్సిందే. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా సారీ చెప్పిన తర్వాత ఆయన ఇక్కడికి రావచ్చు పోటీ చేయొచ్చు ఇంకేదైనా సమస్య మీద పోరాడవచ్చు అని చెప్పేసి వాళ్ళ మహిళా నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.